తెలంగాణలో మిర్చి రైతులు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వింటాలకు 20,000 కనీస ధర నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మిర్చి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం గ్రామంలో మిర్చి సాగు చేస్తున్న రైతులు నిరసన చేపట్టారు. మిర్చికి కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వ చేని మిర్చికి కనీస గిట్టుబాటు ధర 20,000 మిర్చికి మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు క్వింటా కనీస ధర 20,000 రూపాయలు, క్వింటా మిర్చికి 20,000 రూపాయలు. తెలంగాణ మిర్చి సాగు చేస్తున్న రైతులకు తామర పురుగు తెగుళ్లు తీవ్ర నష్టం చేస్తున్నాయని, మరోవైపు సగానికి పైగా తగ్గిన మిర్చి ధర రైతులను ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. 2023 జనవరి సీజన్లో 25,000 రూపాయల ధర పలికిన మిర్చి 2024 జనవరిలో 19,000కు, 2025 జనవరిలో 13 నుంచి 12,000కు తగ్గిపోయిందని అన్నారు. సగం ధర కూడా మార్కెట్లో రైతులకు దక్కడం లేదన్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న మిర్చి రైతులపై అప్పుల భారం పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గత 2 సంవత్సరాల సీజన్లో వరుస తెగుళ్ళు వచ్చి పంట దిగుబడి తగ్గి గిట్టుబాటు కావట్లేదని చెప్పి, అదేవిధంగా గత సీజన్ నుంచి మిర్చి ధర రోజు రోజుకు పడిపోతా ఉంది. 2023 జనవరిలో క్వింటా మిర్చి 25,500 రూపాయలకి ఖమ్మం జిల్లాలో అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. 2024 జనవరికి వచ్చేసరికి 19,000, 18,000 వచ్చింది. రేటు పెరిగిద్దామని చెప్పి ఆశపడి గత సంవత్సరం పడిన మిర్చి అంతా కోల్డ్ స్టోరేజ్ లో నిలవబెట్టారు. ఆ రేటు అప్పటి నుంచి కూడా పెరగకపోగా తరుక్కుంటూ వచ్చి వాళ్ళ 14,000కి, 13,000కి పడిపోయింది. ఈ సంవత్సరం సీజన్ లో వచ్చినటువంటి మిర్చికి కూడా ధర లేదు. గత సీజన్ లో నష్టపోయారు, ఈ సీజన్ లో కూడా నష్టపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4,50,000 ఎకరాల విస్తీర్ణం నుంచి 2,34,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయిందని అన్నారు. అందులో 40% పంట తెగుళ్లతో దెబ్బతిని 60% పంట విస్తీర్ణంలో దిగుబడి వచ్చినప్పటికీ కనీస ధర లభించకపోవడంతో రైతులు లక్షల రూపాయలు నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా నేడు 15 నుంచి 20 క్వింటాల దిగుబడి మాత్రమే వస్తోందని తెలిపారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో 2 ఏళ్లుగా మిర్చి పంట కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్ఫెడ్ సంస్థల ద్వారా క్వింటాలకు 20,000 రూపాయల కనీస ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. క్వింటాకి 20,000 చేయాల, 12,000, 11, 12 ప్రభుత్వం ఆదుకోవాలి. దయచేసి మా రైతులకి న్యాయం చేయండి, గిట్టుబాటు రేటు చేయండి. మిర్చి సాగుతో ప్రతి క్వింటాకు 4,000 రూపాయల వ్యవసాయ కూలీలు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. మిర్చి పంట సాగులోనే అధిక వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. పంటకు ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రూపంలో ఆదాయం పొందుతున్నాయన్నారు. నష్టాల్లో ఉన్న మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని గోపవరం సొసైటీ డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డపనేని కృష్ణార్జునరావు, చలపతిరావు డిమాండ్ చేశారు. కింటాకు వచ్చేసి రైతుకి మినిమం 10,000 రూపాయలు పెట్టుబడే కింటా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ మాత్రం ఈ ధర కనీస పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి. ఆ రైతు కుటుంబం 2 ఎకరాలు కనుక మిర్చి వేస్తే ఆ రైతు కుటుంబం మొత్తం ఆ 2 ఎకరాల మీదనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి, సంవత్సరం అంతా శ్రమ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా ఇవాళ దిగజారి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి అవసరమైతే ఎగుమతి ట్యాక్సులన్నింటిని రద్దు చేసుకుని అయినా సరే ఎగుమతికి ఆర్డర్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నాబార్డు సంస్థ ద్వారా కనీస మద్దతు ధర 20,000 ఇచ్చి కొనుగోలు చేయకపోతే ఖమ్మం జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగేటటువంటి పరిస్థితి.